ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం మిథున రాశి జాతకులపై వక్ర శనైశ్చరుని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. నవగ్రహాలన్నింటిలో శనైశ్చరుడు పెద్ద గ్రహం, భూమికి దగ్గరగా ఉండే గ్రహం, మందగ్రహం. అంటే చాలా నెమ్మదిగా కదులుతాడు. శనైశ్చరుడు ఒక్కొక్క రాశిలో దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. 30 సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాశిలోకి వస్తాడు. అంటే రాశిచక్రం పూర్తిగా ఒక పర్యాయం సంచరించడానికి శనైశ్చరునికి దాదాపుగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. రాశిచక్రంలో శనైశ్చరునికి 2 స్వక్షేత్రాలున్నాయి: మకర రాశి, కుంభరాశి. కుంభరాశి మూల త్రికోణ క్షేత్రం కూడా. శనైశ్చరుడు తులారాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు, మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు. గ్రహగమన సూత్రాల ఆధారంగా శనైశ్చరుడు ప్రతి సంవత్సరం వక్రగతిని పొందుతాడు. ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో సంచరిస్తున్న శనైశ్చరుడు ఈ 2024 సంవత్సరం జూన్ నెల 30వ తారీఖు నుంచి నవంబర్ నెల 15వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 139 రోజుల పాటు కుంభరాశిలోని వక్రగతిని పొందబోతున్నాడు. వక్రగతి అంటే వంకరగా ప్రయాణించటం లేదా వెనక్కి వెళ్ళటం అని అర్థం. నిజానికి చూస్తే ఏ గ్రహం కూడా తన నిర్ణీత గతిని తప్పి వెనుకకు ప్రయాణించదు. అయితే ఒక గ్రహం యొక్క గమన వేగంలో తేడా వచ్చినప్పుడు, అంటే భూమి వేగంతో పోలిస్తే, భూమి మీద పరిశీలకునికి ఆ గ్రహం కొద్దిగా వెనుకకు వెళ్తున్నట్టుగా భ్రమ కలుగుతుంది. ఈ స్థితిని వక్రగతి అంటారు. ఈ వక్రగతిలోని గ్రహం యొక్క చేష్టా బలం మరింత పెరుగుతుంది. అందువల్ల భూమి మీద జాతకులపై ఆ గ్రహం యొక్క ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ఈ శని గ్రహం వాయుతత్వ గ్రహం, వాహనం కాకి. శనైశ్చరుని కారకత్వాలు చూద్దామా? ఈ శనైశ్చరుడు కర్మకారకుడు, దుఃఖకారకుడు. హార్డ్ వర్క్, కఠోర పరిశ్రమ, ఆటంకాలు, న్యాయం, పోరాటం, బాధ, వాయిదా వేయటం, ఓటమి, దీర్ఘకాలిక వ్యాధులు, ఆయుర్దాయం, మరణం, ఆధ్యాత్మికత, పాపం, దాస్యం, కుతంత్రం, దుఃఖం, అవమానం, దరిద్రం, వృద్ధాప్యం, నపుంసకత్వం, వ్యసనం, బంధనం, జైలు, కుంటితనం, పాత ఇల్లు, ఎముకలు, అపరిశుభ్రత, నియమనిష్టలు, సంప్రదాయాలు, వైరాగ్యము, శిథిలాలు, మరుగుదొడ్లు, పేదలు, దళితులు, శిక్షలు పడ్డవారు, గ్రామీణ ప్రజానీకం, నాడీ మండలం, దంతములు, గోళ్ళు, వెంట్రుకలు, నూనె, సోమరితనం, విసర్జక వ్యవస్థ, సేవా వృత్తులు, బద్ధకం, మోకాళ్ళ నొప్పులకు కారకుడు. అదేవిధంగా శనైశ్చరుడు 6, 8, 12 భావాలకు కారకత్వం వహిస్తాడు. జాతకులకు ఈ కుంభరాశి ఎన్నవ భావం అవుతుందో ఆ భావం మీద ఈ వక్ర శనైశ్చరుని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. శనైశ్చరునికి 3 రకాల దృష్టులు ఉంటాయి. తానున్న రాశి నుంచి తృతీయ దృష్టితో తృతీయ భావాన్ని, సప్తమ దృష్టితో సప్తమ భావాన్ని, దశమ దృష్టితో దశమ భావాన్ని ఈ శనైశ్చరుడు వీక్షిస్తాడు. ఈ భావాలు ఆయా రాశుల వారికి ఏ భావాలు అవుతాయో ఆ భావాలు కూడా ప్రభావితమవుతాయి. మనం చెప్పుకుంటున్న కుంభరాశిలోని వక్ర శనైశ్చరుడు ఇచ్చే ఈ ఫలితాలు శనైశ్చరుని యొక్క దశాంతర్దశలు జరుగుతున్న వారికి, ఏలినాటి శనికాలం జరుగుతున్న వారికి, అర్ధాష్టమ అష్టమ శని ప్రభావంలో ఉన్నవారికి, జన్మజాతకంలో కూడా వక్రశని ఉన్నవారికి మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. మిథున రాశి అధిపతి బుధుడు. మిథున రాశి జాతకులకు అష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి అయిన శనైశ్చరుడు ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో, అంటే వీరి భాగ్యభావంలో వక్రించి సంచరిస్తున్నాడు. వ్యక్తి యొక్క ఉన్నత విద్య, దూర ప్రయాణాలు లేదా విదేశీయానం, అదృష్టం, ఆధ్యాత్మికత, మతపరమైన నమ్మకాలని తెలియజేసే భాగ్యభావంలో శనైశ్చరుడు వక్రించడం వల్ల ఈ రాశి జాతకులు ఎన్నో ఫలితాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలాసార్లు ఉన్నట్టుండి ఉద్యోగరీత్యా అకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
ఉన్నత విద్యను ఆర్జిస్తున్న విద్యార్థులు, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు, విదేశాలకు లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్న వారికి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. మరికొంతమంది జాతకులకు తండ్రి గారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. భాగ్యభావంలోని శనైశ్చరుడు తన 3వ దృష్టి చేత మేషరాశిని అంటే మీ లాభభావాన్ని, 7వ దృష్టి చేత సింహరాశిని అంటే మీ 3య భావాన్ని, 10వ దృష్టి చేత వృశ్చిక రాశిని అంటే మీ 6వ భావాన్ని వీక్షిస్తున్నాడు. వ్యక్తి యొక్క అన్ని రకాల ఆదాయాల్ని, మిత్రుల్ని, జ్యేష్ఠ సోదరుల్ని, నెట్వర్క్ని, కోరికలు నెరవేరటాన్ని లాభభావం తెలియజేస్తుంది. శనైశ్చరుడు తన ప్రత్యేకమైన 3వ దృష్టి చేత మీ లాభభావాన్ని వీక్షించడం వల్ల మీ ఆదాయం చేతికి అందటం వాయిదా పడవచ్చు. మీ నెట్వర్క్ త్వరగా విస్తరించకపోవచ్చు. ఈ సమయంలో మీ కోరికల్ని నెరవేర్చుకోవటానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవ్వచ్చు. నిరాశ చెందకుండా మీ ప్రయత్నాల్ని మీరు నిదానంగా, ప్రశాంతంగా చేస్తూనే ఉండండి. ఇకపోతే శనైశ్చరుడు తన 7వ దృష్టి చేత మీ 3య భావాన్ని వీక్షించటం వల్ల మీ కనిష్ట సోదరులతో, ఇరుగు పొరుగు వారితో అభిప్రాయ భేదాలు రావచ్చు, స్పర్ధలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో వారితో వాద వివాదాల్లోకి వెళ్ళకండి, ఓటమి మీదే అవుతుంది. శనైశ్చరుడు ప్రత్యేకమైన తన 10వ దృష్టి చేత మీ 6వ భావాన్ని వీక్షించటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీరు తీర్చాల్సిన అప్పుల తాలూకు రుణదాతలు మీ మీద ఒత్తిడి తీసుకురావచ్చు. మీరు అనుకున్న సమయానికి రుణాలు రాకపోవచ్చు. అయితే ఈ సమయంలో కొత్త రుణాలు తీసుకోకపోవటమే మంచిది. పాత కోర్టు వివాదాలు మళ్ళీ తలెత్తవచ్చు, లేదా పాత శత్రువులు కూడా మీ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ సమయంలో మీ లాభాధిపతి మరియు షష్టాధిపతి అయిన కుజుడు కొంతకాలం నీచ రాశిలో స్థితి చెందుతాడు. మరికొంతకాలం శనైశ్చరునితో షష్టాష్టమ రాశుల్లో స్థితి చెందటం వల్ల మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మరొకసారి పునరాలోచించుకోవాలి. గతంలో మీరు చేసిన ప్రయత్నాల్ని నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకుంటూ పునరాలోచించుకోండి. ఆ పనుల్ని మరింత సమర్థవంతంగా ఎలా చేయవచ్చో ప్రణాళిక వేసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. మరింత పట్టుదలతో, ఓర్మితో కష్టించి పనిచేయండి. మీ భాగ్యభావంలోనే శనైశ్చరుడు మార్చ్ 2025వ సంవత్సరం వరకు ఉండబోతున్నాడు. కాబట్టి భవిష్యత్తులో చక్కటి ఫలితాలని ఇస్తాడు. ఇప్పుడు నివారణోపాయాలని చూద్దామా? వక్రగతిలో సంచరిస్తున్న శనైశ్చరుడిచ్చే వ్యతిరేక ఫలితాల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతి ఒక్కరూ కొన్ని రెమెడీస్ లేదా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించాలి. అదేవిధంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం వల్ల కూడా గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు. వీలైతే శనైశ్చరునికి జపం చేయించుకోండి. జప సంఖ్య 19,000. వీలు కుదరని పక్షంలో ఓం శం ఈశ్వరాయ నమః అని ప్రతినిత్యము వీలైనన్నిసార్లు మనసులోనే జపించుకుంటూ ఉండండి. షిరిడి దగ్గర శని సింగణాపూర్లోని శనైశ్చరునికి లేదా చిదంబరంలోని తిరునల్లార్ పాండిచ్చేరిలోని శనైశ్చరునికి లేదా మందపల్లిలోని శనైశ్చరునికి తైలాభిషేకం చేయించుకోండి. ఈశ్వరునికి అభిషేకం చేయించుకున్న ఓం నమ శివాయ అంటూ శివపంచాక్షరి మంత్రాన్ని చెప్పుకున్న చక్కటి ఫలితం ఉంటుంది. మీ పరిసర ప్రాంతాల్లో జీర్ణ దేవాలయాలుంటే పునరుద్ధరించే ప్రయత్నం చేయండి. అన్నిటికన్నా ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. తరచుగా బూజులు దులపండి. ఇంట్లో అద్దాలుంటే తళతళ మెరిసిపోయేలా తుడవండి. అంతకన్నా ముఖ్యంగా మీ ఇంట్లో మరుగుదొడ్లని అంటే టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. వీలైతే ప్రతి శనివారం కడగండి. అదేవిధంగా క్రమం తప్పకుండా వాకింగ్ చేయండి. లేదంటే వీలైనంత వరకు ఎక్కడికైనా నడిచి వెళ్ళే ప్రయత్నం చేయండి. నడిచి వెళ్ళే వాళ్ళ జోలికి శనైశ్చరుడు రాడు. శనివారం నాడు మాంసాహారాన్ని మానివేయండి. మద్యం జోలికి వెళ్ళకండి. ఆరోగ్యం సహకరిస్తే శనివారం నాడు ఉపవాసం చేయండి. శనైశ్చరుని కరుణ లభిస్తుంది. తీర్థయాత్రలు చేయండి. పుణ్యక్షేత్రాలను సందర్శించండి.
ఈ సమయంలో నువ్వులు, నీలం రంగు వస్త్రాలు, కందులు, ఉలవలు దానంగా ఇవ్వండి. భోజనం చేసే ముందు ప్రతినిత్యము వీలైతే మొదటి ముద్దను కాకికి ఆహారంగా పెట్టండి. అన్నదానం చేయండి. మరి ముఖ్యంగా సంచార జాతుల వారికి అన్నదానం చేస్తే శనైశ్వరుడు ప్రీతి నొందుతాడు. పారిశుద్ధ్య కార్మికులకు నూనె దానం చేయండి. అయ్యప్ప మాల వేసుకునే వారికి వస్త్రదానం చేయండి. దివ్యాంగులకు కుర్చీలు, మంచాలు దానం చేయండి. అనాథ పిల్లలకు మీకు వీలైనంతగా సహాయం చేయండి. వృద్ధాశ్రమాలకు వెళ్ళి వృద్ధులకు ప్రేమ పంచండి. మీ పూర్వీకుల పేరిట ఏదైనా దానం చేయండి. హెల్మెట్లు, విసనకర్రలు, పాదరక్షలు, గొడుగులు, దుప్పట్లు దానం చేయండి. మీ కింద పనిచేసే వారిని ఆదరణతో చూసుకోండి. పని మనుషుల్ని, డ్రైవర్లని, మీ ఇంట్లో వృద్ధులుంటే వారి పట్ల ప్రేమతో ప్రవర్తించండి. శనైశ్చర అనుగ్రహ ప్రాప్తిరస్తు. అస్తు. స్వస్తి.